వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. కాంగ్రెస్ పార్టీ లైన్ను కట్టుబడి నేను పనిచేస్తున్నానని నేడు రాహుల్ గాంధీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పిసిసి మహేష్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర్ రాజా నరసింహ, నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు మల్లు రవి, మంత్రి వాకిట శ్రీహరి, ఏఐసిసి కార్యదర్శి మాజీ శాసనసభ్యులు సంపత్ కుమార్లను సైతం అవమానించిన ఈ ప్రాంతం నాయకులు. రాష్ట్రం మొత్తం ఒకేలా ఉంటే గద్వాల మాత్రం రాజకీయ వ్యభిచారం నడుస్తుందన్న సరిత, నాపై ఆశలు పెట్టుకున్న అభ్యర్థులను నేను గెలిపించుకుంటానని హామీ ఇచ్చిన సరిత, బహుజన బిడ్డను అనగదొక్కడానికి కుయుక్తులు పన్నిన శక్తులపై రాష్ట్ర నాయకత్వాన్ని ఫిర్యాదు చేయనున్న సరిత, ఒక్కొక్కసారి మాట మార్చే ఎమ్మెల్యే ఏ పార్టీ నేటికి తెలియని పరిస్థితి. త్వరలో తెలుస్తుంది ఏ పార్టీని కష్టకాలంలో ఎవరు కాపాడిండ్రో రాష్ట్ర నాయకులకు తెలుసు. నాకు కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉందని, నేను కాంగ్రెస్ పార్టీ వీడే ప్రసక్తే లేదన్న సరిత. మీడియా మిత్రులందరికీ, అలాగే నా తోటి కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్కి పెట్టడానికి ముఖ్య కారణం, నిన్న మున్సిపల్ ఎలక్షన్స్లో సంబంధించిన నామినేషన్ల తర్వాత బీఫామ్ల పంచాయతీ అనేది గద్వాల్లో మొత్తం జరుగుతున్న చర్చ. దాని మీద అనేక అపోహలతో పబ్లిక్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఒక క్లారిటీ, స్పష్టత ఇవ్వడానికి ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వాస్తవానికి గత అంటే అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎలక్షన్లు అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళ కోసం ఏమేమి జరుగుతున్నాయి, ఏమేమి వ్యవస్థ నడుస్తుంది అన్నది మీ అందరూ చూస్తున్నారు. ఇప్పటికీ సగం గద్వాలకి తెలుసు, గద్వాలకే కాదు రాష్ట్రం మొత్తం తెలిసిన విషయం. అయితే దానికి భిన్నంగా ఇప్పుడు అంటే పార్టీ సింబల్ పైన వచ్చిన మొట్టమొదటి ఎలక్షన్ ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ మనందరికీ తెలిసిన విషయం. సో దీనిపైన మనకు కూడా అంటే కార్యకర్తలకి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నదో అప్పుడు పనిచేసిన కార్యకర్తలకి న్యాయం చేయాలి అనే ఒకే ఒక కాన్సెప్ట్తోని నేను ముఖ్యమంత్రి గారిని మనకి జనవరి 17 రోజు మహబూబ్ నగర్లో జరిగిన మీటింగ్ రోజు ముఖ్యమంత్రి గారిని డైరెక్ట్గా అడిగితే ఆయనే క్లియర్గా స్పష్టంగా చెప్పిండ్రు, మీ ఇన్ఛార్జ్ మినిస్టర్ దామోదర్ రాజా నరసింహ గారు, ఆయనకు అప్పచెప్తున్నాను, ఆయన మీకు ఈ పంచాయతీ అంటే మీకు ఇద్దరి మధ్యలో ఉన్న కొన్ని కోఆర్డినేషన్ మిస్ అవుతుంది కాబట్టి ఇద్దరికి సమన్వయం చేస్తూ మీకు బీఫామ్లు ఇవ్వడం జరుగుతుంది, మీకు అవకాశం దొరుకుతుంది అని ఆయనకు అప్పచెప్పిండు. ఆ రోజే మంత్రి గారు కూడా నేను చూసుకుంటా, నేను మాట్లాడేస్తానని ఎంపీ గారు మాట్లాడిండ్రు, దామోదర్ రాజనరసింహ గారు మాట్లాడిండ్రు. అక్కడికి ఆ రోజు అంటే ముఖ్యమంత్రి గారి పాత్ర ఆ రోజుతో అక్కడ అయిపోయింది. తర్వాత ఆయన దావోస్కి పోయింది కాబట్టి ఆయన ఈ మీతో జరిగిన కార్యక్రమంలో ఆయన పాత్ర లేదు. ఇంకా నెక్స్ట్ నేను దామోదర్ రాజనరసింహ గారిని కలిసినాను. ఆయన ఒకటే మాట చెప్పిండు ఫోన్లో మాట్లాడితే, నాకు మీ 37 వాళ్ళకి సంబంధించిన పేర్లు ఇచ్చేయండి, క్యాండిడేట్లు ఎవరైతే ఆస్పిరెంట్ ఉందో వాళ్ళ పేర్లు ఇవ్వండి, వాళ్ళందరినీ మేము పరిశీలన చేసి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పని చేసిన వాళ్ళకి, అర్హులు ఉన్న వాళ్ళకి ఎవరైతే అంటే కరెక్ట్ పర్సన్ ఉందో వాళ్ళకి చూసి బీఫామ్ ఇవ్వడం జరుగుతుంది, మీ పని మీరు చేసుకోండి అని నాకు హామీ ఇచ్చి పంపించిండ్రు. సరే మధ్యలో కొన్ని పరిణామాలు, వాళ్ళకి బీఫామ్లు రావంట, మాకే వస్తాయంట అని కొంతమంది చేస్తున్న ప్రచారానికి మళ్ళీ చెక్ పెట్టడానికి నేను వేం నరేందర్ రెడ్డి గారిని కలిసిన. ఒక మనకి 1 వీక్ బ్యాక్ వేం నరేందర్ రెడ్డి కూడా కలిసిన. ఆయన కూడా అదే క్లియర్గా చెప్పిండు, మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందమ్మా, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి బీఫామ్స్ ఇస్తాము అని ఆ రోజు మన ఆలంపూర్ ఏఐసిసి సెక్రటరీ అయిన సంపత్ అన్న కూడా ఆ మీటింగ్లో ఉన్నాడు. ఆయన కూడా స్పష్టంగా చెప్పిండ్రు, వాళ్ళు ఇచ్చిన హామీ మేరకి మేము రిటర్న్కి వచ్చి మా పని మేము చేసుకున్నాము. మీనాక్షి నటరాజన్ గారు హామీ ఇచ్చిండ్రు, ఎంపీ మల్లు రవి గారు హామీ ఇచ్చిండ్రు, పిసిసి గారు హామీ ఇచ్చిండ్రు, వేం నరేందర్ రెడ్డి గారు హామీ ఇచ్చిండ్రు. వీరన్నిటితో పాటు ఇప్పుడు మన పార్లమెంట్కి సంబంధించిన ఇన్ఛార్జ్గా అలాట్ చేసిన మన వాకిటి శ్రీహరి అన్న కూడా హామీ ఇచ్చింది ఏంటంటే, సరే 50% మేము డిమాండ్ చేసినాం. పార్టీ కష్టకాలంలో పనిచేసిన వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళకి ఇవ్వాలి అన్న డిమాండ్లో 50% ఉంది. సరే 50% నుంచి కొంచెం తగ్గుతూ లాస్ట్కి ఉన్న పరిస్థితుల్లో 10 సీట్లు ఇవ్వడానికి మీనాక్షి నటరాజన్ గారే నాకు మెసేజ్ చేసిన విషయం నేను ఇప్పుడు మీకు మెసేజ్ కూడా చూపిస్తాను. అది ఒక 4 days బ్యాక్ 10 సీట్లు మీకు ఇచ్చేస్తున్నాం అమ్మా. ఇంకా సరే కొన్ని పరిస్థితులు మీకు అక్కడున్న లోకల్గా సిచ్యువేషన్స్ బట్టి, అక్కడున్న నాయకులు మొండి వ్యవహారం బట్టి అంటే డెమోక్రటిక్ పర్సన్ లాగా వ్యవహరిస్తున్నారు. సో మేము ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, మీకు స్టాండ్ అవ్వాలి కాబట్టి పని చేస్తున్నామని చెప్పింది. ఇది ఎందుకంటున్నా అంటే పక్కనున్న ఇంకొక కాన్స్టిట్యున్సీ పిరాయింపు ఎమ్మెల్యే ఉన్న చేవెలలో 50-50 ఇచ్చిండు ఇద్దరు, అంటే వచ్చిన ఎమ్మెల్యేకి అక్కడ ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ ఇన్ఛార్జ్కి 50-50 బీఫామ్లు ఇవ్వడం అనేది ఈరోజు మీరు కావాలంటే దాని విషయం తెలుసుకోవచ్చు. దానికి భిన్నంగా గద్వాల్లో నడిచింది అంటే ఎందుకు నడిచింది అనేది మీనాక్షి నటరాజన్ మేడమే చెప్పారు. నిన్న సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది, ఒంటెద్దు పోకడబోతే పార్టీకి మాకు అవసరం లేదు, కావాలంటే వెళ్ళిపోండి అని చెప్పినాకనే ఆ 10 బీఫామ్లకి ఒప్పుకున్నట్టు చేసి ముందుకు వ్యవహారాన్ని నడిపించిండ్రు.
నిన్న పొద్దున జరిగిన ముఖ్యమంత్రి గారితో అంటే దావోస్ నుంచి రిటర్న్ అయినాక నిన్న జూమ్ మీటింగ్ జరిగింది. ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రులందరూ పాల్గొన్నారు. అలా మన ఏఏసీ సెక్రటరీ సంపత్ కుమార్ కూడా పాల్గొన్నాడు. ఆయన స్పష్టంగా జూపల్లి గారు మన అంటే పార్లమెంటు మామూలుగా ఇన్ఛార్జ్ అయినప్పటికీ ఇప్పుడు ఎలక్షన్కి మాత్రం శ్రీహరి గారే. కానీ దానికి భిన్నంగా జూపల్లి గారు 7 B ఫామ్లకు ఒప్పుకున్నాడు మా ఎమ్మెల్యే. దానికి మేము కూడా యాక్సెప్ట్ చేసినాం. 7 B ఫామ్లో వాళ్ళకి ఇవ్వండి అన్నారు. అంటే 10 నుంచి 7కి వచ్చినాయి. నిన్న పొద్దునే చెప్పిన విషయం. ఇది కావాలంటే ఆ వీడియో కూడా చూపించమంటే తెప్పించుకొని చూపి. సో మంత్రులు అందరూ ముఖ్యమంత్రి అందరూ ఒప్పుకున్న తర్వాత 7 B ఫామ్లకు వస్తే 7 B ఫామ్లకు సంబంధించిన వార్డ్ నెంబర్లను లిస్ట్ ఇవ్వమని సంపదన్న నన్ను అడిగిన విషయం ఆయనకి వాట్సాప్లో నేను పెట్టిన లిస్ట్ కూడా మీకు చూపిస్తాను. 7 నెంబర్లు నేను పంపించిన. ఆ 7 నెంబర్లు కూడా అక్కడి నుంచే మీకు నెంబర్ వేసి వార్డ్ నెంబర్తో పాటు B ఫామ్ మీకు వస్తుంది అని శ్రీహరి అన్ననే అలా పిఏని పెట్టి ఆ 7 B ఫామ్లు మాకు పంపించిన సంగతి నిన్న మార్నింగ్ జరిగింది. అయితే అందులో కూడా ఒక చిన్న డ్రామా ఏమైందంటే ఆ B ఫామ్లు తీసుకొస్తున్న క్రమంలో శ్రీహరి అన్న పిఏని కూడా మన డ్యామ్ దగ్గర కొంతమంది వ్యక్తులు ఆపి ఒక గంట లేట్ చేసి, అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే ముందు B ఫామ్లు మేము సబ్మిట్ చేసేస్తే వీళ్ళకి B ఫామ్లు లేట్ అయితే ఇబ్బంది కలిగించవచ్చు అనే ఆలోచనతో ఆ ప్రయత్నాలు కూడా చేసిండ్రు. ఎవరు ఆ దుష్ట శక్తులు అనేది బయటపడితే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అయినప్పటికీ మేము B ఫామ్లు తీసుకొచ్చి మా వాళ్ళు B ఫామ్లు దాఖలు చేసే సమయానికి తీరా అక్కడ పోతే ఆల్రెడీ 37 వార్డులకి B ఫామ్లు నామినేషన్ వేసినాం. ఇవి కొత్త B ఫామ్లు వచ్చినాయని అక్కడ అధికారులు చెప్పింది. సరే మాకైతే మీనాక్షి నటరాజన్ గారికి ఫోన్ చేస్తే లేదు నీకు 10 B ఫామ్లు తీసుకోమన్నా 7 ఎందుకు తీసుకున్నావు అని అడిగింది. సరే మేడం ఏం జరిగిందో సరే అయిపోయింది, మాకు ఇక 7 ఇవ్వండి మేము అదే చేస్తామంటే మీరు సబ్మిట్ చేసేయండి. ఎవరైతే ఫేక్ B ఫామ్ ఉందో మేము ఇచ్చింది మీకే 7 B ఫామ్లు, ఎందుకంటే విత్ నెంబర్ శ్రీహరి అన్న మాకు రాసి ఇచ్చిండు. సో మేము వేరే ఫామ్లు కూడా వేయలేదు, మీకే ఒరిజినల్ B ఫామ్స్ ఇచ్చినాం. అవతల ఎవరు ఫ్రాడ్ చేసిండో మేము అవి వాళ్ళు తీసేపిస్తామని చెప్పింది. అదే నమ్మకం మీద పార్టీ పెద్దల నమ్మకం మీద మేము 3 గంటల వరకు కూడా వెయిట్ చేసాం. 3 గంటల తర్వాత ఏం తెలిసిందంటే మా B ఫామ్లు మా క్యాండిడేట్లు ఎవరైతే ఉందో సింబల్ వచ్చే టైంకి వీళ్ళ B ఫామ్లు తీసేసిండ్రు, ఎలిజిబుల్ కాదని పెట్టిండ్రు. అంటే ఈ కార్యక్రమం ఎవరు చేస్తారని ఒక్కసారి ఆలోచన చేయండి. దీనికి సూటబుల్ పర్సన్ ఎవరు? ఇప్పుడు B ఫామ్కి ప్రత్యామ్నాయం మార్చాలి, పేరు మార్చగల పర్సన్ ఎవరు అంటే ఇక్కడ ఉన్న స్థానిక DCC అవుతారు. ఎందుకంటే ఏ ఫామ్ ఎవరి పేరు మీద వస్తుందో వాళ్ళకి మాత్రమే రైట్ ఉంటుంది. ఏ ఫామ్ ఆబ్వియస్లీ DCCకి వచ్చింది కాబట్టి ఆయన చేసి దానికి ప్రూఫ్ కూడా నాకు మున్సిపాలిటీ నుంచి RO గారిని అడిగి నేను ప్రూఫ్ తెప్పించుకున్నా. ఫస్ట్ ఇచ్చిన నామినేషన్ పత్రం B ఫామ్ పత్రాన్ని కాదని మళ్ళీ లాస్ట్ చివరిలో వెళ్ళి ఈ B ఫామ్ ఇచ్చి మాకు సబ్స్టిట్యూట్గా సరోజమ్మ పేరు ఉంది, ఆమె తీసేసి ఈ B ఫామ్ని యాక్సెప్ట్ చేయండి అని ఇచ్చిండ్రు. మీకు నిన్న మరి ఆయన విలేకరి DCCగా ఏం ఆన్సర్ ఇచ్చిండో నాకు తెలియదు. ఇది జరిగిన సంగతి. ఇప్పుడు కూడా నాకు పార్టీ మీద నమ్మకం ఉంది, పార్టీ మా సపోర్ట్గా నిలబడ్డదని నమ్మకం ఉంది కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఈరోజు జరిగిన మోసం కావచ్చు, అవమానం కావచ్చు, ఏదైనా కూడా ఇది నాకో లేకపోతే నా కార్యకర్తలకు జరిగింది కాదు. ఖచ్చితంగా మా కంప్లీట్ పార్టీకి జరిగిన అన్యాయం, కంప్లీట్గా పార్టీకి జరిగింది. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ గారు ఈరోజు రాష్ట్రానికి ఇన్ఛార్జ్, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, PCC మహేష్ అన్న గారు, మన సిట్టింగ్ MP పార్లమెంట్ ఇక్కడ మల్లు రవి గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ వాకిటి శ్రీహరి గారు, ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ దామోదర్ రాజరెడ్డి సింహ గారు, అలాగే ఏసీ సెక్రటరీ సంపత్ కుమార్ గారు ఉన్నారు. మరి ఇంతమంది మాట ఇచ్చినాక కూడా B ఫామ్లు క్యాన్సిల్ అయినాయి అంటే దీంట్లో పాత్ర ఎవరు పడిన కుట్ర అన్నది ఈరోజు తేలాల్సిన అవసరం ఉంది. ఈ అవమానం నా ఒక్కదాని అవమానం కాదు, ఈ మోసం నాకు జరిగిన మోసం కాదు, కంప్లీట్ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతానికి జరిగిన మోసం అని నేను అనుకుంటున్నా కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నా. కొంతమంది దుష్ప్రచారాలు చేస్తున్నారు వీళ్ళ మా మీద. ఎవరు ఏం చేసినా నేను కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో, కాంగ్రెస్ పార్టీకి గద్వాలో ఒక నాయకత్వం లేని సమయంలో MP గారి సలహాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖర్గే గారి దగ్గర నేను కండువా వేయించుకున్న కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన అని ఏ గల్లీకి పోయినా కాంగ్రెస్ పార్టీ ఎవరంటే ఈరోజు చెప్తారు నా పేరు. ఆ ధైర్యం నాకుంది. సరే మరి కొంతమంది కుట్రలు చేస్తున్నారు, ఒకరోజు ఈ పార్టీలు ఉన్నా అంటారు, ఒకరోజు ఆ పార్టీలు ఉన్నా అంటారు. మరి ఏ పార్టీలో ఉన్నారో వాళ్ళకే క్లారిటీ లేదు. మొన్నటి వారికి స్పీకర్ గారి అనర్హత వేటు పడుతుందేమో అని నేను TRS ఎమ్మెల్యేని, నేను TRSలో ఉన్నా మాకు LPకి అమౌంట్ కట్ అవుతుందని చెప్పుకున్న వ్యక్తి కరెక్ట్ B ఫామ్లు అంటే నామినేషన్లు వేసే 3వ రోజు బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్తున్నారంటే ఎంత రాజకీయ వ్యభిచారం జరుగుతుందన్నది ఈరోజు పబ్లిక్ కాదు, గద్వాల్ మొత్తం చూస్తుంది, తెలంగాణ రాష్ట్రం గ్రహిస్తుంది. మరి పబ్లిక్కి తెలియదా ఈ మోసాలన్నీ? మళ్ళీ ఏం చెప్తాడు, మున్సిపాలిటీ మీద పెత్తనం చేయనికే కొంతమంది స్థానికులు కాని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అంటారు.
పెత్తనం ఎవరు చేయడానికి చూస్తున్నారు అన్నది ఈరోజు సమాజం చూస్తుంది. అధికారం కోసం పోరాడుతుంది ఎవరు అనేది తెలుస్తుంది. నేను అధికారి పార్టీలో లేనప్పుడు, అది పార్టీ అధికారం లేనప్పుడు పార్టీ కోసం కష్టపడి పార్టీ కోసం జెండా మోసిన కార్యకర్తల కోసం పోరాడుతున్నా. మున్సిపాలిటీలో నేను కంటెస్ట్ చేస్తలేను. ఇక్కడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ కౌన్సిలర్లు గెలిస్తే నేను గెలవను. కానీ ఎందుకు పోరాడుతున్నా అంటే వాళ్ళ కోసం వాళ్ళకి న్యాయం జరగాలని పోరాడుతున్నా. కానీ నా మీద దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఈ రోజు న్యాయం జరగాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ రోజు మా రాహుల్ గాంధీ గారి పెద్దలు ఆయన చెప్తున్నారు, రాజ్యాంగాన్ని భుజాన పెట్టుకొని రాజ్యాంగాన్ని కాపాడాలి, మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కుని కోల్పోవద్దు, రాజ్యాంగ నిర్మూలన జరగొద్దు అని రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని ఆయన పదవి ఏది ఉన్నా ప్రధానమంత్రి కాకపోయినా మన కోసం పోరాడుతుంటూ బీసీల పక్షాన్ని నిలబడతా అంటుంటే, ఒక బీసీ మహిళని నన్ను ఇక్కడి నుంచి జరపాలని అంటే నాకు నా నాయకత్వం బలపడుతుందని కేవలం అక్కస్తో చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ. దాంట్లో ఎవరు కుమ్మక్కైందో, ఏ గుంట నక్కలు కుమ్మక్కైందో వాళ్ళని బయటికి తీసే ప్రయత్నం నేను ఖచ్చితంగా 100% చేస్తా. ఈ రోజు ప్రెస్ మీట్ ఇచ్చిన తర్వాత నేను గాంధీ భవన్కి వెళ్ళి మహేషన్తో కూడా కలబోతున్నా. సో ఇందులో క్లియర్ గా నేను చెప్పాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ 100% నా పక్షాన ఉంది. ఎందుకు పక్షాన ఉంది అంటే, ఇంత వ్యవస్థ జరుగుతుంటే, ఇంత కుట్ర జరుగుతుంటే కూడా మీనాక్షి నటరాజన్ గారు ఇచ్చిన ఆదేశం అంటే పార్టీ పెద్దలు మన రాష్ట్రానికి ఆమె ఇచ్చిన ఆదేశాల మేరకు పక్కనున్న ఏఐసీ సెక్రటరీ సంపత్ కుమార్ గారు ఆయన నియోజకవర్గంలో 3 మున్సిపాలిటీలు ఉన్నప్పటికీ అవి పక్కన పెట్టి ఇక్కడ వచ్చి 4 రోజులు మంతనాలు చేసిండు. 4 రోజులు బడిగాపులు కాసిన ఎమ్మెల్యే ఇంటికాడ ఎందుకు కాసిందంటే, నేను పార్టీ నమ్ముకున్న వ్యక్తిని, పార్టీ సిద్ధాంతాలను పక్కకు పోనియని వ్యక్తిని పార్టీ ఆదేశించింది, నేను చేస్తాను చేసిండు. మరి ఒక రాష్ట్రానికి ఛత్తీస్గఢ్ కి ఆయన కూడా ఇన్ఛార్జ్, రాష్ట్రం బాధ్యత నిర్వహిస్తున్న వ్యక్తిని ఒక జిల్లాలో ఒక నియోజకవర్గంలో ఆయన మాటను తీసేసి ఆయన మాట చెల్లుబాటు చేయకుండా ఈరోజు వ్యవహరించిన కొంతమంది వ్యక్తులు, ఆ వ్యక్తుల మీద యాక్షన్ తీసుకునే వారికి ఇది కొనసాగుతుంది. సరే, ఈ మున్సిపాలిటీ విషయానికి వస్తే ఖచ్చితంగా 100% కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో జెండా మోసేటోడు లేని సమయంలో అంటే కొంతమంది నాయకుల స్వార్థం వల్ల కాంగ్రెస్ పార్టీని ఆ రోజు ఇక్కడ నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తున్నాం. అలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కాంగ్రెస్ పార్టీకి నడిచి గెలుస్తామా ఓడతామా, ఓడిపోతే మన పరిస్థితి ఏంటి అని ఆలోచించకుండా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి నేను నిలబడతా, వాళ్ళ గెలుపు కోసం నిలబడతా. సరే, వాళ్ళని మోసం చేసి ఈరోజు చివరి దాకా ముందే బీఫామ్లు ఇయ్యము అంటే మేము కూడా పార్టీ గౌరవిస్తాం వాళ్ళం. సరే, 37 బీఫామ్లలో 7 మీకు ఇస్తామంటే కూడా పార్టీ మాటని గౌరవించి మేము ఒక అడుగు పక్కకేయకుండా మా వాళ్ళు అదే 7 మెంబర్స్ కి బీఫామ్ సబ్మిట్ చేసినాం. మరి వాళ్ళ కోసం నిలబడాల్సిన సమయం ఉంది. డెఫినెట్ గా వాళ్ళు మా కోసం, మన పార్టీ కోసం నిలబడ్డారు కాబట్టి నేను వాళ్ళ గెలుపు కోసం పోరాడతా. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇంకొకటి, నేను గద్వాల ప్రజలందరినీ ఒకటే కోరుకుంటున్నా, 2.5 సంవత్సరాల నుంచి నా మీద అనొద్దు ఇది. ఎందుకంటే ఇది ఒక వ్యవస్థ మీద జరుగుతున్న అన్యాయం, ఒక వ్యక్తి కాదు. ఇక్కడ నన్ను ఎవరు వ్యక్తిగా చూస్తలేరు. డెఫినెట్ గా నా వెనకాల ఉన్న వాళ్ళంతా ఈరోజు ఒక వ్యవస్థగా మారింది. ఆ వ్యవస్థని అణిచివేయడానికి చేస్తున్న పనే ఇదంతా అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రజలందరూ గమనిస్తుండ్రు. దయచేసి ఓటేసే ముందు ఆలోచన చెయ్యండి. కొంతమంది చెప్పుకుంటున్నారు, నేను ఎమ్మెల్యేగా ఉన్నా నాకు ఓటేస్తేనే, నేను చెప్పిన వ్యక్తికి ఓటేస్తేనే మీకు లాభం జరుగుతుంది అంటున్నారు. కానీ మరి ఎమ్మెల్యేగా 10 ఏళ్ల నుంచి వాళ్ళే అధికారంలో ఏం చేసిరు అన్నది పబ్లిక్ చూసిండ్రు, అనుభవించిండ్రు. పబ్లిక్ కి కావాల్సింది వాళ్ళకి ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళ సమక్షం అంటే వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు ఎవరు తీరుస్తారో ఆలోచన చేసి న్యాయం పక్షాన నిలబడాలని నేను పబ్లిక్ ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరిని, మా విలేకరులు కూడా ఒకటే కోరుకుంటున్నా, మీరు దయచేసి వాస్తవాలు బయటికి తీసుకురావాలంటే నేను స్టార్ట్ చేసిన మొదటి సెకండ్ నుంచి చివరి సెకండ్ వరకు ఈ వీడియో పెట్టండి దయచేసి.